శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. కొన్ని ప్రాంతాల్లో యార్నాలు మాలచ్చమ్మ చెట్టు వద్దకు తీసుకువెళ్ళే ఆనవాయితీ ఉంటుంది. ఆ ఆనవాయితీ ఏంటంటే, పూజ అందుకునే వేప చెట్టు ఊర్లో ఎక్కడో ఒక చోట ఊరి మధ్యలోనో దేవాలయాల దగ్గర ఉంటుంది. అక్కడికి కొత్త దంపతుల్ని మేళంతో తీసుకువెళతారు. ఈ రోజుల్లో అలా అవకాశం లేదు కాబట్టి దంపతులిద్దరినీ తీసుకువెళ్ళి పూజ చేయించవలెను. లేనిచో అలా చెట్టు అక్కడ లేదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలంటే ఒక కుండీలో వేప కొమ్మ పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి కొత్త దంపతులతో పూజ చేయించాలి. ఆ తల్లికి పొంగలి, పండ్లు, యారణాలు నైవేద్యం పెడతారు. ఆ యారణాలు ఏదైనా అమ్మవారి గుడిలో ఇవ్వాలి. అసలు అమ్మవారి గుడిలో ఫస్ట్ మనకు అవకాశం ఉంటే యారణాలు అమ్మవారి గుడిలో ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇంకో ఆడియో కూడా చేస్తాను కదా యారణాల గురించి. దానిలో కూడా ఊరంతా పెట్టే ముందు అవకాశం ఉంటే బ్రాహ్మణ ఇంటికి దేవాలయంలో ముందు పెట్టాలన్నమాట. అదే దేవాలయం దూరంగా ఉందనుకోండి, బ్రాహ్మణ ఇల్లు మనకు దగ్గరలో లేవనుకోండి, ముందు వాళ్ళకి ఒక కవర్లో వేసి ఉంచి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ముందు మన దేవుడి దగ్గర కూడా పెట్టుకోవాలి యారణాలు. ఏదైనా సరేనండి, ముందు మన దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని చెయ్యాలి ఏ పనైనా సరే. తర్వాత యారణాలు కూడా తీసి పెట్టుకొని అవకాశం ఉంటే ముందే పెట్టి ఊళ్ళో పెట్టడం మొదలు పెట్టచ్చు. తర్వాత దేవాలయంలో పెట్టి బ్రాహ్మణులకి పెట్టుకొని మన వాళ్ళందరికీ పెట్టుకోవాలన్నమాట. అయితే అసలు కళ్యాణం గురించి వచ్చింది కాబట్టి ఈ పెళ్లి పనులు చేస్తున్నా, పెళ్లి సందర్భంగా ఏ పని చేస్తున్నా ఆ స్వామికి నమస్కరించుకొని ఏమి విఘ్నం రాకుండా చెయ్యాలి తండ్రి అని దండం పెట్టుకోవాలి. ఏ పని చేస్తున్నా కూడా ఆ చేస్తున్నంతసేపు కూడా ఏవో ఆలోచనలు వద్దు. స్వామిని తలుచుకుంటూ నామం చేసుకుంటే నిర్విఘ్నంగా జరిగిద్ది. శుభమస్తు.